Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. మంచి ప్రభుత్వం అంటే ఏమిటో వివరించగలరా? ప్రభుత్వం అనేది జీవితానికి, ఆస్తికి రక్షణ అనేది ఇవ్వాలి. అది ప్రభుత్వం అంటే. కేవలం మనుషులకి మాత్రమే కాదు, చివరకు చీమకు కూడా. అది ప్రభుత్వం అంటే. అంతేగాని నా సోదరుడికి రక్షణ ఇస్తాను, మిగతా వాళ్ళకి కాదు అంటే అది కాదు. ఉదాహరణకి పరీక్షిత్ మహారాజు, ఆయన జంతువులు కూడా రక్షణ ఇస్తున్నాడు. ఆయన తన రాజ్యాన్ని సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడైతే ఒక నల్లని వ్యక్తి ఒక గోవుని వధించడానికి ప్రయత్నించడం చూశాడో వెంటనే కత్తి దూశాడు. ఎవరు నువ్వు, దీని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నావు అని అడిగాడు. ఇది మంచి ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అనేది భగవంతుడిలాగా అందరి పట్ల సమానత్వాన్ని కలిగి ఉండాలి. రాజు లేక ప్రభుత్వం అనేది భగవంతుని యొక్క ప్రతినిధి అయి ఉండాలి. అందుకే వైదిక నాగరికత ప్రకారం రాజు కూడా భగవంతుడిలాగా గౌరవించబడతాడు. అందుకే రాజుని నరదేవ అంటారు. నరదేవ అంటే నరరూపంలో ఉన్నటువంటి భగవంతుడు అని అర్థం. ఎందుకు అతడికి ఆ హోదా ఇవ్వబడింది? ఎందుకంటే అతడు భగవంతునికి ప్రతినిధిగా పనిచేస్తాడు కాబట్టి. రాజు అనేవాడు తన రాజ్యంలో జన్మించినటువంటి ఏ జీవి పట్ల అసూయని కలిగి ఉండకూడదు. దాన్నే ప్రజ అంటారు. ప్రజ అంటే జన్మ తీసుకున్నటువంటిది అని అర్థం. వేరే మాటల్లో జాతి అని అంటాం. కాబట్టి అది రాజు యొక్క బాధ్యత. పూర్వం ఎప్పుడైతే ఇద్దరు రాజుల మధ్య యుద్ధం అనేది వచ్చిందో ఆ యుద్ధం అనేది ఏ సూత్రం మీద ఆధారపడి ఉండేదంటే ఎవరు రాజ్యంలోని పౌరులకు మంచి రక్షణ ఇస్తున్నారు, అంతేగాని వ్యక్తిగత లాభం కోసం కాదు యుద్ధం చేసేది. ఎవరైతే జనుల యొక్క ప్రాణానికి, వాళ్ళ యొక్క ఆస్తికి మంచి సంరక్షణను ఇవ్వగలరో అతడు రాజు అవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే ధృతరాష్ట్రుడు, అతనికి పుత్రులు అసూయాపరులై ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు తమ పౌరులకు ఏ విధంగా సంరక్షణను ఇవ్వగలరు? ఎందుకంటే వాళ్లే అసూయాపరులు. ఉదాహరణకి ఈ రోజుల్లో చూడండి, ఈ రాజకీయ నాయకులందరూ కూడా అసూయాపరులే. అందుచేత వాళ్ళు తమ పౌరులకు ఎటువంటి సంరక్షణను ఇవ్వలేరు. వాళ్ళు కేవలం పార్టీ రాజకీయాల్లో ఆసక్తి కలిగి ఉన్నారు అంతే. వాళ్ళు కనీసం ఈ పౌరులకు ఏ విధంగా రక్షణను ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు అనే విషయం గురించి ఆలోచించడానికి సమయం కూడా లేదు. రాజ్యంలో ఉన్నటువంటి జనులు మనకి మంచి ప్రభుత్వం లభించింది అని అనుకుంటూ ఆనందించే విధంగా జనులకు చక్కటి సంరక్షణ ఇవ్వడం గురించి ఆలోచించే సమయం కూడా ఈనాటి రాజకీయ నాయకులకి లేదు. మంచి ప్రభుత్వం అంటే ఎటువంటి ఆతృత ఉండకూడదు. ఎప్పుడైతే మనకి సరిపడా ఆహారం, సరైన రక్షణ, సరిపడా సంపద అన్నీ కూడా సరిపడా ఉంటాయో అది మంచి ప్రభుత్వం అంటే. Adipurusha